తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల మధ్య జరుగుతున్న ఎన్నిక విమర్శలతో వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద నిర్మాతలకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతున్న మన ప్యానెల్ ప్రస్తుత ఛాంబర్ అడ్మినిస్ట్రేషన్ పై విమర్శలు గుప్పించారు. చిన్న సినిమా బతకాలంటే మన ప్యానెల్ను గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో ఐక్యంగా ఉండాలని, పెద్ద నిర్మాతలకి సపోర్ట్ చేసి గెలిపించినా లాభం లేకుండా పోయిందని నిర్మాతలు సి కళ్యాణ్, నటికుమార్, ప్రసన్న కుమార్ ఆరోపించారు. ఛాంబర్లో పరిష్కరించాల్సిన సమస్యలను లేబర్ కమిషన్ దగ్గరకు తీసుకువెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. టికెట్ల ధరలు పెంచమని, చిన్న సినిమాలకు ఆక్యుపెన్సీ ఇస్తామని రాసిస్తే తమ ప్యానెల్ ఎన్నికల నుంచి తప్పుకుంటుందన్నారు. వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మెడిక్లెయిమ్లు వాడుకున్న వాళ్ళు, అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు, వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డ్ అని పెట్టారు. సార్, మేమందరమే వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. రెండోది, చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే నేను చిన్న నిర్మాతగానే వచ్చాను, చిన్న నిర్మాతల నుంచే చేసాం. మేమందరం కూడా సమిష్టిగా ఎప్పుడు చిన్న నిర్మాతలకు అందుబాటులోనే ఉన్నాం. నిర్మాతకి నూతన ఉత్తేజం, సరికొత్త ఆరంభం అన్నారు. ఏం ఆరంభం లేదు. 2.5 సంవత్సరం క్రితం ఇదే మాయ మాటలు చెప్పి వచ్చారు వీళ్ళందరూ. ఆ రోజు తెల్లవారు శ్రీనివాసరావు గారు, లేదంటే కళ్యాణ్, అంతా ఇండస్ట్రీని అంతా ఒకటి చేయాలి, మీరు ఇదేంటే 70% ఆఫ్ ది పీపుల్ని వాళ్ళని వేసి 30% పీపుల్తో, చిన్నోళ్లతో లీడ్ చేద్దామని చేస్తే వచ్చి చైర్లో కూర్చొని ఆ రోజు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవడు సినిమా రిలీజ్కు పంచాయతీ ఉంటే వాడు వస్తాడు, ఎవడు సినిమాకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు తప్పితే ఈ రోజు వరకు లిస్టు మొత్తం తీస్తే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పంచాయతీలు జరిగినాయి అంటే ఆ గిల్లో ఉండే ప్రొడ్యూసర్లు పంచాయతీలే తప్పితే ఏ చిన్న నిర్మాతే కాదు. కావాలంటే విత్ లిస్ట్ ఇస్తాం, ఎవిడెన్స్ ఇస్తాం. చిన్న సినిమా బతకాలి అంటే 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, 80% ఏదైనా చేసుకోండి అని మేమంతా అరుస్తున్నామే, మేము చెప్తున్నామే. మరి సీఎంల దగ్గరికి వెళ్ళారు, మా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారా? మా చిన్న సినిమా నిర్మాతల కోసం పట్టించుకున్నారా? రవికిషోర్ గారు చెప్తారు, మెడిక్లెయిమ్ ఇవ్వము, మెడిక్లెయిమ్ ఆపియండి, సినిమా తీయని వాళ్ళకి సినిమా ఆపం. సినిమా తీసిన వాళ్ళకి మెడిక్లెయిమ్ ఎందుకండి? సినిమా తీసి నష్టపోయే వాళ్ళకే మెడిక్లెయిమ్ కావాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకే మెడిక్లెయిమ్ కావాలి. అంటే ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఛాంబర్ పేరు చెప్పడమే తప్ప ఛాంబర్లో అడుగు పెట్టరు. దాన్ని సెక్రటరీగా దాము గారిని పెట్టారు, అదేం చెప్తే దాము గారు చేయడం. అంటే మెజార్టీ పీపుల్ అనేది వాళ్ళు ఉన్నారు, మామూలుగా 2-3 అనేది మేమున్నాం. మేమంతా మెడిక్లెయిమ్ అనేది కంటిన్యూ చేస్తాం. అలాగే 20% ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లెక్స్ తెచ్చి తీరుతామని మళ్ళీ చెప్తాం. జీవో తెచ్చి తీరుతాం, పరిగెడతాం, అందరం కలిపి వెళ్ళి బతిమలాడుకుంటాం, బాంబులాడుకుంటాం. 20% చిన్న సినిమా నిర్మాత బతకాలంటే తెచ్చుకుంటాం. వాళ్ళు కనీసం ఏదైనా చిన్న ప్రొడ్యూసర్లకు ఇంకోళ్ళకు లాభం వచ్చేట్టుగా ఏదైనా చేస్తే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరే మీరు ప్రెసిడెంట్ పదవుల్లోకి వచ్చారు, దాంతోపాటు నేను కూడా దాంట్లో ట్రెజరర్ ఉండా. సో నా పార్ట్ అకౌంటబిలిటీ ట్రెజరర్ చూస్తాం. నా పార్ట్ వరకు గత 15 సంవత్సరాలుగా ఫిల్మ్ ఛాంబరు నష్టాలలో ఉంటే లాభాల్లోకి తీసుకొచ్చాను. అది నా పార్టీకి నేను సాటిస్ఫై. ఇక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఇది చూసుకుంటే ఈ వర్కర్స్ వేజెస్ మ్యాటర్లో కూడా సింపుల్గా స్మూత్గా సెటిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్కర్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్తారు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి. అదేదో వెరైటీగా మన లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం సాధించారు అని అనుకుంటే సరే స్ట్రైక్ ఇబ్బందులు ఏమి జరిగిందో చూసాం. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి మీరు పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి. ఈ QBFOBXని మేము 0 చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు కౌన్సిల్ అప్పచెప్పేటానికి మేము రెడీ.